Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 24th February 2026 అండ్ రేపు వచ్చేసి మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో మార్కెట్ వాలటైల్ ఉందా, సైడ్ వైజ్ ఉందా, బేరిష్ ఉందా, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం అండ్ ఇవన్నీ కూడా ప్రీ మార్కెట్లో కవర్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ అండ్ మిగతా ఏవైతే బ్యాంకింగ్ సెక్టర్ ఉందో అందులో 2-3 స్క్రిప్ట్స్ అయితే ఎక్స్ట్రీమ్ బేరీజ్ ఉండే అండ్ ఆ అనాలిసిస్ కూడా చూద్దాం. అండ్ ఈ అనాలిసిస్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో అయితే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ప్రయారిటీ ఏదైతే ఉండిందో నిఫ్టీ, మెయిన్గా నిఫ్టీ పోస్ట్ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్, వీటి తర్వాత వాటి కోసం వెయిట్ చేయండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు డైవర్జెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, సో వాటిపైన ఫోకస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి అని చెప్తా ఉంటా అనే డీటెయిల్స్ కూడా మీకు అర్థమవుతాయి. అట్ ద సేమ్ టైం మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్ డౌన్ ఎక్స్ట్రాక్టివ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అట్లీస్ట్ చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది. మనకి హ్యూజ్ వ్యూయర్ బేస్ లేదు, బట్ ఉన్న వాళ్ళలో ఎవరైతే రెగ్యులర్గా అనాలిసిస్ చూస్తున్నారో వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ట్రేడ్ చేస్తున్నారు అండ్ ఈవెన్ సేమ్ మెసేజ్ వస్తున్నాయి కూడా పర్సనల్గా. ఒకసారి క్విక్గా ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ఏదైతే స్టార్టింగ్ లెవెల్ ఉండిందో అక్కడి వరకు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తా సో దట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఎస్టర్డే బేస్డ్ ఆన్ అంటే మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ ప్రకారం సో మనకి ఏదైతే డేటా ఉండిందో సో ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో అండ్ ఈవెన్ ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడరేట్ సైడ్ వేస్ టు బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, కొంచెం అగ్రెసివ్ వేలోనే ఒక డౌన్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వకపోవచ్చు అండ్ ఈఎంఎస్ పైకి వెళ్తూ ఉంటే ఇది టార్గెట్ 1గా కన్సిడర్ చేయొచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఓఐ సపోర్ట్ చేస్తేనే దీని పైకి వెళ్తుంది, అదర్వైజ్ మనకి ఎక్కువగా అంటే ఆ ఇంటెన్సిటీ లేదనమాట. బేసిక్గా సైడ్ వే స్ట్రక్చర్ ఉండేలానే ఉండింది కాబట్టి సో సేమ్ వే డిస్కస్ చేసుకుంటే లైవ్లో కూడా అంత హ్యూజ్ డేట్ అయితే బిల్డ్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్, సో ఏదైతే సాటర్డే కానీ సండే కానీ వీ హ్యావ్ రిసీవ్డ్ కపుల్ ఆఫ్ మెసేజెస్ అనమాట ఫ్యూ సబ్స్క్రైబర్స్ నుంచి. సో ఓఐ చూస్తే బేరిష్ ఉండింది బట్ మీరు బుల్లిష్ అని చెప్తా ఉన్నారు, హౌ కమ్ అనేసి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పొజిషన్స్ని రీడ్ చేయడం రావాలి, డేటాని రీడ్ చేయడం రావాలి. ఓఐలో సపోజ్ ఓఐ బేరిష్ ఉంది బట్ అందులో ఎవరున్నారో తెలుసుకోగలగాలి సో దట్ అది క్లయింట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉండదు బికాజ్ వాళ్ళకి మైండ్ ఇష్యూస్ అంటే ఎక్కడో చోట సైకాలజీ ఇష్యూస్ ఉంటాయి. ఒక గ్రీన్ క్యాండిల్ చూసినారు అనుకోండి వాళ్ళు ఈవెన్ బేరిష్ ఉన్నా కూడా సో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు కాబట్టి సో డేటా రీడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సో ఈవెన్ ఓపెన్ ప్లాట్ఫామ్స్లో దొరికే డేటాను కూడా అబ్జర్వ్ చేయండి సో దట్ అట్లీస్ట్ ఒక సైకిల్ని టెస్ట్ చేయండి, అవి మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా కూడా ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది అనమాట. ఈ చూద్దాం ఒకసారి పిగ్గా ఫస్ట్ క్యాండిల్ని. అండ్ మన మెయిన్ థింగ్ ఏంటి అంటే బ్రేక్అవుట్ అవ్వాలి ఈ లెవెల్స్ అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఎస్ పైకి వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం సో ఈ ఫిబ్రవరి మంత్ ఏదైతే ఉండిందో పర్ఫెక్ట్గా స్టార్టింగ్ హార్లోని టార్గెట్స్ అన్నీ అయిపోతున్నాయి. సేమ్ వే ఈరోజు కూడా సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఏదైతే టార్గెట్ ఉండిందో అది కంప్లీట్గా అయిపోయింది అండ్ దాని తర్వాత ఒక రెసిస్టెన్స్ జోన్గానే ఫామ్ అయింది. మీరు ఈవెన్ నెక్స్ట్ క్యాండిల్స్ అన్నీ చూసినా కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం ట్రెండ్ మధ్యలో ఎంటర్ అవ్వద్దు. సపోజ్ బయాన్ డిప్స్ ఉన్నా ఏమున్నా కూడా మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇంతకుముందు డౌ థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ వే అట్లీస్ట్ రిట్రేస్మెంట్ అన్న రావాలి లేదా ఈ లెవెల్కి రిట్రేస్మెంట్ అన్న చూసుకోవాలి ఆర్ ఈవెన్ ఈ లెవెల్ నుంచి అయినా రిట్రేస్మెంట్ చూసుకోవాలి. సో అప్పుడే మనం ఎంటర్ అవ్వాలి. సో ఈ రిట్రేస్మెంట్లో ఏంటి అంటే మనకి ఈఎంఐ సపోర్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి క్విక్గా నేనైతే ప్లే చేసి చూపిస్తాను. అండ్ ఈ ఏరియాస్లో మనకి ఎంట్రీ ఉందా అంటే ఇక్కడ బుల్లిష్ ఫార్మేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే సైడ్ వేస్ డేటా ఉంటుందో అప్పుడు ఏంటి అంటే మనం ఆప్షన్ బయింగ్ అనేది చేయలేం. ఈవెన్ లైవ్లో కూడా ఏంటి కాల్ సైడ్ ఓఐ అనేది హ్యూజ్ లెవెల్లో బిల్డ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం 25,700 కాల్ ఓఐ అంటే ఎవరైతే కాల్ రైటర్స్ ఉన్నారో బేరిష్ కోసం సో అది కూడా స్ట్రాంగ్గా ఉండింది కాబట్టి ఆప్షన్ బయింగ్ అనే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ లెవెల్స్. సో అట్లీస్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఏ లెవెల్లో చూడాలి, ఈవెన్ 5 minutesలోకి వెళ్ళి చూసినా కూడా ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే రీటైలర్స్ ఫేక్ అవ్వాలి, దాని తర్వాతే ఒక మూవ్ అనేది వస్తుంది, ఈవెన్ అప్ సైడ్ అయినా కానీ డౌన్ సైడ్ అయినా కానీ. సో క్లియర్గా ఇలా ఒక డ్రా చేసుకొని చూద్దాం నెక్స్ట్ మూవ్ వచ్చిందా లేదా అనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో అట్లీస్ట్ బ్రేక్అవుట్ అయింది, ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ పక్కన పెడితే
క్రెడిట్ స్ప్రెడ్స్ చేసే వాళ్ళందరూ చూడండి. సో ఈ లెవెల్లో పర్ఫెక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టే ఉండింది, బట్ సైడ్ అవేస్ యాక్షనే ఉండింది. దాని తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా ఎక్కడ బ్రేక్ డౌన్ అయిందో చూడండి. ఈవెన్ 5 minutesలో మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఎందుకు ప్రైస్ బేసిక్గా ఎందుకు ప్రైస్ ఇంత కంప్లీట్గా సైడ్ వేస్లో ఉండింది అంటే, ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్, నేను ఇది టెలిగ్రామ్లో షేర్ చేశాను అనుకుంటా. సో ఇక్కడ ఈఎంఐస్ కూడా ఉన్నాయి, ఏవైతే 50, 100, 200 ఈఎంఐస్ మేజర్ ఈఎంఐస్గా కన్సిడర్ చేస్తామో ఒక ట్రెండ్ కోసం. సో సేమ్ వే ఇంతకుముందు ఎప్పుడైతే ఉండిందో, నేను ఈ లెవెల్స్ని ఎందుకు ఇంత బిలీవ్ చేస్తా అంటే, ఆ రోజు బ్రేక్ డౌన్ అయింది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లెవెల్స్ అనేవి అంత ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వవు అనమాట. ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ 15 minutesలో చూసినా 5 minutesలో చూసినా కూడా ప్రైస్ చూడండి కంప్లీట్గా ఒక క్లియర్ ఒక బ్రేక్ డౌన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత, రీటైలర్స్ ఫేక్ అయిన తర్వాత ప్రైస్ అనేది చూడండి. సో అట్లీస్ట్ ఈ లెవెల్కి బ్రేక్అవుట్ అవ్వలేదు. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మనకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది, బికాజ్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వలేదు కాబట్టి. అండ్ క్లియర్గా చూడండి ఇక్కడ మనకి 5 minutesలో ఈఎంఐస్ అన్నిటికీ ఒక సపోర్టివ్ క్యాండిల్ అయితే వచ్చింది, క్రాస్ ఓవర్ క్యాండిల్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు 15 minutes క్లియర్గా ఒక ఫేక్ బ్రేక్ డౌన్ జరిగిన సినారియో అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఫస్ట్ టైం చూసిన ఆర్ మనం బేసిక్గా ఇప్పుడే మార్కెట్లో కొత్తగా చూసినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. కొంచెం టైం పడుతుంది అండ్ ఇవన్నీ రియల్ అయినా అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి, మనకి టార్గెట్స్ ఉన్నాయా లేవా అనేది. అండ్ ఎవరైతే అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు వెయిట్ చేసి ట్రేడ్ ఎవరైతే చేసి ఉంటారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆర్ ఈవెన్ నిజంగా స్కోప్ ఉండింది అంటే పర్సనల్గా నాకైతే అవాయిడబుల్ సినారియో. ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఇప్పుడు 25,700 ప్రైస్ అనేది మనకేంటి మ్యాక్స్ పెయిన్గా యాక్ట్ చేస్తూ ఉంది. సో ఎవరైతే 25,700ని స్ట్రాడిల్ చేసి ఉంటారో వాళ్ళకి మంచి మనీ అయితే ఎర్న్ చేసి ఉంటారు ఈరోజు, బికాజ్ కొంచెం ప్రీమియం కూడా డికే అయింది కాబట్టి. ఓన్లీ థింగ్ ఈజ్ అది ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే డేటాలో ఆ ఇంటెన్సిటీ లేదు అన్నప్పుడు, అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ సెన్సిబుల్ కానీ ఇంకేదైనా ఓపెన్ ప్లాట్ఫామ్స్లో వెళ్ళి చూసినప్పుడు మీకు 25,700 దగ్గర ఓఐ చేంజ్ ఎలా ఉండింది, ఈవెన్ కంప్లీట్ ఓఐ చూసినా కూడా మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో అప్పుడు సైడ్ వేస్ యాక్షన్లో ఉన్నప్పుడు స్ట్రాడిల్స్ కానీ న్యూట్రల్ స్ట్రాటజీస్ కానీ ఐరన్ కాండర్ ఇట్లాంటివన్నీ కూడా డిప్లాయ్ చేస్తూ ఉంటారు. సో దిస్ వాజ్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎందుకు మనం ఈ లెవెల్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో హార్లీ టైం ఫ్రేమ్లో సేమ్ థింగ్ మనకి ఉండింది. ఈవెన్ 4 hourly చూసినా కూడా ఈఎంఎస్ మధ్యలోనే ఉండింది. ఈవెన్ మనకి డేటా చూసినా కూడా 15 minutesలో చూసినా కూడా సైడ్ వేస్ యాక్షనే ఉండింది. ఎప్పుడైతే 50 to 200 మధ్యలో ప్రీమియం ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంటుందో దాన్ని కంప్లీట్ సైడ్ వేస్గానే కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇదొక పర్సనల్ అబ్జర్వేషన్ మాది, అండ్ దీనిపైన స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ బేసిక్గా అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే వీకెండ్స్లో వచ్చిన మెసేజ్ అన్నిటి కూడా. సో జనరల్గా ఎవ్రీడే వీ నీ నాట్ టు కంపేర్ ఇట్ విత్ గ్లోబల్ మార్కెట్స్, మన మార్కెట్ని కూడా. సో ఎందుకంటే ఈవెన్ లాస్ట్ 3-4 సెషన్స్ని చూసుకుంటే యూఎస్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూజ్ బేరిష్ ఉన్న రోజు మనం బుల్లిష్ ఉన్న రోజు సేమ్ వే వాళ్ళు హ్యూజ్ బుల్లిష్ అంటే మంచి బుల్లిష్ ట్రెండ్ ఉన్న రోజు మనం బేరిష్లో ఉన్నాం. సో దాన్ని ఏంటి అంటే బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఆ వేలోనే ప్లాన్ అవుతుంది. అదర్వైజ్ ఎప్పుడైతే రీటైలర్స్ ఇంటెన్సిటీ పెరుగుతుందో క్వైట్ ఆపోజిట్ పొజిషన్స్ కూడా బిల్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీడే దాన్ని చూడాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మన మార్కెట్ని మన పొజిషన్స్ని ఎలా హోల్డ్ చేస్తున్నారు, షార్ట్ కవరింగ్ ఎప్పుడు వస్తుంది, సో వాళ్ళ టార్గెటెడ్ స్ట్రైక్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకున్నప్పుడు మనకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ కోసం చూడొచ్చా అంటే పర్సనల్గా చూడొచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నిటికంటే కూడా మన డేటా మనకి క్లియర్గా రావడం అనేది ఇంపార్టెంట్. అంటే మన డేటాని రీడ్ చేయడం అనేది రావడం ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ క్లియర్గా ఎందుకు ఫేక్ బ్రేక్ డౌన్ ఈ లెవెల్స్ చెప్తా ఉన్నా అంటే ఇనీషియల్గా క్లియర్గా చూడండి, మనం ఏదైతే లెవెల్స్ అనుకుంటామో ఇక్కడ చూసుకుంటే మీరు అట్లీస్ట్ మనం రెగ్యులర్గా ఏవైతే ఫిబ్ రిట్రేస్మెంట్స్ ఉంటాయి కదా, సో సేమ్ వే ప్రైస్ ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ ఎంఎస్కి ఫేక్ బ్రేక్ డౌన్ చేస్తేనే పైకి వెళ్ళింది. సో మనం ఎక్కువగా ఫేక్ బ్రేక్ డౌన్ అంటే మనం జనరల్గా ఏ లెవెల్స్లో స్వింగ్ ట్రేడ్స్ ఎంటర్ అవ్వచ్చు అని డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు. అంటే రిట్రేస్మెంట్స్ కానీ, డౌ థియరీ స్ట్రక్చర్ కానీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ టైం ఫ్రేమ్, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈఎంఎస్. సో ఇన్ని ఎలిమెంట్స్ కంబైన్ అయినప్పుడు సపోర్ట్ అనేది ఆబ్వియస్గా వస్తుంది. సేమ్ వే అందుకనే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా పీపుల్ జంప్ అయ్యే వరకు అలా ఫోకస్ షిఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ ట్రాప్లో పడకూడదు. అండ్ ఈరోజు ఫస్ట్
క్యాండిల్ ఎవరైతే ట్రేడ్ చేయని వాళ్ళు ఉంటారో ఆర్ తర్వాత బేరీస్ చేస్తుంటారో, బేరీస్ పర్సనల్గా నేనైతే అంటే ఎంకరేజ్ చేయను పర్సనల్గా. ఎవరైనా చేసినా కూడా అది వాళ్ళ ఇంట్రెస్ట్, బికాజ్ వాళ్ళ సెటప్లో వచ్చి చేసి ఉంటారు కాబట్టి. అండ్ ఈవెన్ ఈరోజు స్ట్రాటజీ కూడా చేయకుండా వెయిట్ చేసి ఉంటే దట్స్ ఫైన్, బికాజ్ కంప్లీట్గా ప్రైస్ అనేది ముందే ప్రెడిక్ట్ చేసుకోగలిగినాం సైడ్ వే స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పేసి. ఒకసారి క్విక్గా రేపటి పొజిషన్స్ చూద్దాం. దాని తర్వాత ఏదైతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉండింది అందులో ఎలాంటి ప్రైస్ యాక్షన్ ఉండింది ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈవెన్ ఇఫ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నా కూడా చూడండి, కంప్లీట్గా 3-4 స్లైడ్స్ అయితే ప్లేస్ చేసినాం, సో దట్ మీకు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒకసారి క్విక్గా రేపటి పొజిషన్స్ని రీడ్ చేసి చూద్దాం. ఇందులో ఏం డేటా తెలుస్తుంది ఏంటి అనేది మనకు ఒక క్లియర్ వస్తుంది. అండ్ మనం ఆల్రెడీ 2-3 డేస్ నుంచి మనం జనరల్గా డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. సో క్లయింట్స్ పొజిషనల్గానే వాళ్ళు బుల్లిష్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళతోని ఎవరైతే బేసిక్గా ప్రొపరైటరీస్ కానీ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు, వీళ్ళ సైకాలజీని ఎప్పుడు కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు పొజిషనల్గా ఉన్నారు, మళ్ళీ ఈరోజు పొజిషనల్గా బుల్లిష్ ఉండే, బట్ ఈ రోజు పొజిషన్స్ కోసం ఓన్లీ బేరిష్ ఉండే, బట్ మళ్ళీ స్విచ్ అయిపోయినారు బికాజ్ లాసెస్ బుక్ చేసి ఉంటారు. బికాజ్ ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ అక్కడక్కడే సైడ్ వేస్లో ఉండింది కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువ శాతం వీళ్ళు ఆప్షన్ బయింగ్ చేస్తారు, నేక్డ్ ఆప్షన్ బయింగ్ చేస్తూ ఉంటారు, అందుకని లాసెస్ చూస్తూ ఉంటారు కాబట్టి. అండ్ రేపటి పొజిషన్స్ వీళ్ళు ఎలా ఉన్నాయంటే, ఎవరైతే కొంతమంది ట్రేడర్స్ ఉన్నారో అంటే ఎవరైతే ఇండివిజువల్గా క్లయింట్స్ కదా, సో వీళ్ళలో కొంతమంది ఏంటి అంటే అగ్రెసివ్గా బుల్లిష్ ఉందని చెప్పేసి, అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే ఒక సైడ్ వేస్ స్ట్రక్చర్లో బుల్లిష్నెస్ ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళ పొజిషన్స్ అయితే ఉన్నాయి. బట్ కంబైన్డ్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కంబైన్ చూస్తే ఎలా ఉన్నాయి అంటే ఒక అగ్రెసివ్ బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఠీకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్, సో ఎఫ్ఐఎస్ వీళ్ళ పొజిషన్స్ చూస్తూ ఉంటే ఏంటి అంటే స్ట్రైట్ అవే ఒక డౌన్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ పొజిషన్స్ని మనం నమ్మొచ్చా లేదా ఆర్ ఎలా కంపేర్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఠీకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొపరైటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ వీళ్ళ పొజిషన్స్ ఈవెన్ ఇప్పుడు క్లయింట్స్ చూసుకుంటే మనకి వీళ్ళ నెంబర్ అనేది తెలియదు, హ్యూజ్ నెంబర్ ఉంటారు. అండ్ ప్రొపరైటరీస్ అట్లీస్ట్ కౌంటబుల్ ఉంటారు, ఎన్ఎస్సికి అయితే ఆ డేటా అనేది ఉంటుంది. సో వీళ్ళలో మేజర్ పోర్షన్ ఎలా ఉన్నారు అంటే ఒక బేరిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, స్ట్రైట్ అవే మంచి బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొన్ని పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే వీళ్ళవి సైడ్ వేస్ పొజిషన్ సైడ్ అంటే ఒక మంచి సపోర్ట్ తీసుకునేలాగా ఉన్నాయి. సో దీన్ని హోల్గా మనం కన్సిడర్ చేస్తే వీళ్ళు కూడా ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ డిఐఎస్ ఏంటి అంటే అసలు కన్సిడర్ చేయం వీళ్ళని బికాజ్ వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో యాక్టివ్గా ఉండకూడదు కాబట్టి. ఠీకే. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా నేను బుల్లిష్ వెళ్ళను, మిమ్మల్ని ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్పట్లేదు. మీ సెటప్లో బుల్లిష్ చూపించి మీకు అది ప్రాఫిటబుల్ ట్రేడ్స్గా ఉంటుంటే దట్ ఈస్ ఫైన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా బేరిష్ ఉన్నారని చెప్పి ప్రొపరైటరీస్ మాత్రం అలా లేరు, కంప్లీట్గా ఒక సైడ్ వేస్ టు బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ రేపు క్లయింట్స్ అనేవాళ్ళు ఇంకా బుల్లిష్కి షిఫ్ట్ అవుతే అప్పుడు వీళ్ళు కూడా ఏమవుతారంటే ఇంకొంచెం కాల్ రైటింగ్ అట్లాంటివి పెంచి ఆర్ పుట్ బయింగ్ పెంచేసి ఇంకొంచెం డౌన్ తీసుకొస్తారు ప్రైస్ని. సో ఏ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి క్విక్గా మనం చార్ట్ పైన చూద్దాం. ఠీకే. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా టాపిక్ మిస్ అయినా కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి, సో దట్ అట్లీస్ట్ నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఠీకే. అండ్ రేపు కూడా ఈఎంఐస్ అనేటివి అట్లీస్ట్ ఒక మంచి బిగ్ రోల్ ప్లే చేస్తాయి, బికాజ్ ఎప్పుడైనా సరే ఈఎంఎస్ దగ్గర మాస్ సైకాలజీ ఇంకాపరేట్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి అండ్ ఇన్ కేస్ రేపు హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎలా ఉంటుంది పర్సనల్గా అంటే మార్కెట్ అనేది సపోజ్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా సరే ఈ లెవెల్స్ అంటే పర్సనల్గా నేను మార్క్ చేసుకునే లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే, సో ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయింది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్రీ అవ్వకుండా ప్రైస్ ఎక్కడ ఫేక్ బ్రేక్అవుట్ చేస్తుంది ఆర్ ఎక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ చేస్తుంది ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో డైరెక్ట్ ఎలాగో బేరిష్ ఉంది కదా అని చెప్పి బేరిష్ చేస్తే అలా కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ అది ఎవరు చేస్తారంటే కంప్లీట్గా రీటైలర్ మైండ్ సెట్ ఉండి ఎవ్రీడే లాసెస్ తీసుకునే వాళ్ళే ఆ బిహేవియర్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ప్రైస్ అనేది ఈ లెవెల్ నుంచి
లెట్ మీ డ్రా సో ప్రైస్ ఈ లెవెల్ నుంచి రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ కిందికి వస్తూ ఉంటే ఇది ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా కన్సిడర్ చేస్తా. ఈవెన్ సో ఇందాక మీకు ట్రెండ్ని ఏదైతే డ్రా చేసినో ఆ లెవెల్స్కి తగ్గట్టుగా వచ్చినా కూడా అక్కడ నుంచి బేరిష్ అనేది పర్సనల్గా ట్రీట్ చేస్తా. అండ్ అదే ప్రైస్ దీనిపైన ఓపెన్ అయ్యి పైకి వెళ్తూ ఉంటే ఆ టైం వరకు హోల్డ్ చేస్తా. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చే లెవెల్ వరకు వెయిట్ చేస్తా. ఆర్ ఇది ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో ఫర్ అస్. ఠీకే, అండ్ మీకు మార్క్ చేసి చూపిస్తా సో దట్ క్లియర్ ఐడియా వస్తుంది. ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏ లెవెల్ అని ఉండని. అండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా బేసిక్గా ఏంటంటే మార్నింగ్ 10:30 to 11 వరకు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత లైవ్లో పొజిషన్స్ కూడా బిల్డ్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రైస్ ఏ లెవెల్ వరకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:2 ఆర్ 1:3 ఆ లెవెల్స్లో వచ్చే వరకు అయితే ట్రై చేయొచ్చు. బికాజ్ సైడ్ వేస్ యాక్షన్ కూడా ఉంది కాబట్టి. సో ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బేరిష్ కూడా లేరు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక మోడరేట్ పొజిషన్స్ని బుల్లిష్ పొజిషన్స్ కూడా హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. సో ఇదొక అంటే ఇది రేపు వచ్చేసి మంత్లీ ఎక్స్పైరీ కూడా కాబట్టి కొంత వాలటైల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ముందే మీ ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. సేమ్ వే నేను కూడా అదే ఫాలో అవుతా కాబట్టి. ఠీకే, సేమ్ ఈ లెవెల్స్ నుంచి వస్తే ఇదొక హై ప్రాబిలిటీ బేరిష్ సినారియో ఫర్ మీ. 1:2 తర్వాత ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే అది మంచి ఛాన్స్ ట్రైల్ చేయడానికి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మీడియం ప్రాబిలిటీ ఏరియా ఎక్కడ అంటే డైరెక్ట్ ఈఎంఎస్ దగ్గరే ఉండి అండ్ ప్రైస్ ఇక్కడే సైడ్ వైజ్ యాక్షన్లో ఉంటూ అప్పుడు నేను ఇంకేం అబ్జర్వ్ చేస్తా అంటే అట్లీస్ట్ ఇది ఒక బ్రేక్ డౌన్ జరిగే వరకు. అండ్ ఆప్షన్ బయింగ్ సినారియో ఉందంటే పర్సనల్గా అయితే కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్స్ జరుగుతాయో ఆ టైంలో ఆప్షన్ బయింగ్ సినారియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈఎంఎస్ కింద కానీ అట్ ద సేమ్ టైం ఇది బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబిలిటీ సినారియో కింద కన్సిడర్ చేస్తా. అండ్ 1:1 1:2 తర్వాత ప్రాఫిట్స్ అనేవి బుక్ చేయడానికి హై స్కోప్ ఉందని మేము పర్సనల్గా అయితే ఫీల్ అవుతున్నాం. ఠీకే, అండ్ ఈ లెవెల్ అట్లీస్ట్ ప్రైస్ మనకు ఒక స్ట్రక్చర్ ఇచ్చింది. ఇంకొక ఎంత ఓఐ సపోర్ట్ చేసినా కూడా ఈ లెవెల్కి రాగానే మేజర్ క్వాంటిటీ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ డేటాలో అంత ఇంటెన్సిటీ కనిపించట్లేదు. లైవ్లో బిల్డ్ అయితే ఎలాగో నేను ఓఐ అప్డేట్స్ అనేటివి టెలిగ్రామ్లో చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. అండ్ పర్సనల్గా మీకు ఆ లెవెల్స్ తెలిసినా కూడా మీరైనా చేసుకోవచ్చు. ఠీకే, బట్ ఇది ఒక డేటాలో ఏంటంటే ఎక్కువ ఇంటెన్సిటీ లేదు కాబట్టి సో ఇది ఒకటి చెప్తా ఉన్నా. అండ్ ఈ మార్క్ డౌన్ చేసి ఈ కిందికి వెళ్తూ ఉంటే ఏదైతే మన మైనర్ క్వాంటిటీ ఉంటుందో ఆ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ప్రాఫిట్స్ బుక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ లెవెల్ తర్వాత ప్రైస్ ఇంకా డౌన్ వెళ్తుందని ఇదైతే లేదు పర్సనల్గా. బికాజ్ ఆ ఇంటెన్సిటీ లేదు. లైవ్లో బిల్డ్ అయితే అగైన్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్. అండ్ సమ్ టైమ్స్ చెప్పిన టాపికే చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది. బట్ మనకి ఒకటి క్లియర్గా అర్థం చేసుకోండి. 1000 crores lakhs of crores-ని ఇన్వెస్ట్ చేసిన బిగ్ ప్లేయర్స్ కంటే ముందు మనం ఎంత అలర్ట్గా ఉంటే మన మనీ అంత సేవ్ అవుతాయి. అదర్వైజ్ మనం నార్మల్గా తీసుకొని ఏదో శాంపిల్కి విన్నామా లేదా అన్నట్టు ఉంటే మాత్రం మన మనీ అనేటివి ఎప్పుడు కూడా సేవ్ అవ్వవు. మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నాము అంటే ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్స్ దగ్గర ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్వింగ్ ట్రేడ్స్కి ఎక్కువగా క్రెడిట్ స్ప్రెడ్స్ చేసి మనం హోల్డ్ చేస్తే మంచి పొజిషన్స్ అనేటివి క్యాప్చర్ చేయొచ్చు అనమాట. మంచి ప్రీమియం క్యాప్చర్ చేయొచ్చు. సో ఇవి మైండ్లో పెట్టుకొని దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో దట్ మీకు చాలా యూజ్ఫుల్ అనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఓన్లీ థింగ్ ఈజ్ బ్యాక్ టెస్ట్ చేస్తే ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఫర్ మీ ఏంటి అంటే డైరెక్ట్గా ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఇక్కడే ట్రేడ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటే ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్ నుంచి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. ఠీకే, అండ్ ఇన్ కేస్ ఏదన్నా ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి బుల్లిష్ రివర్సల్స్ వస్తూ ఉంటే అదొక అట్లీస్ట్ అవాయిడబుల్ సినారియో కింద ఆర్ వెరీ లో ప్రాబబిలిటీ సినారియో కింద 1 or 2 లాట్స్తో మన క్యాపిటల్ ఇంపాక్ట్ అవ్వని లాట్స్తో క్రెడిట్ స్ప్రెడ్ చేసి ట్రై చేయొచ్చు అనేది ఒక ప్రాబబిలిటీ కనిపిస్తూ ఉంది. బట్ అవాయిడ్ చేసినా కూడా పర్లేదు. సో రివర్సల్స్ అయితే క్విక్ రివర్సల్స్ అయితే ఉంటాయి బికాజ్ రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యి ఏదైనా ప్రీ మార్కెట్లో ఏదైనా జరిగినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు వాళ్ళ ఎగ్జిట్స్ కోసం అయితే ప్లాన్ చేసుకుంటారు. సో వాళ్ళకు మనం అలైన్ అయ్యి ఉండాలి. సో ఇదొక సినారియో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుమారో. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఏదైతే మనకి ఈరోజు ఫెడరల్ బ్యాంక్ ఏదైతే చూసినామో బ్యాంకింగ్ సెక్టర్లో ఇందాక మీకు చెప్పా కదా. సో బేసిక్గా గ్లోబల్ ఇండెక్సెస్ చూస్తే మనకి ఒక గ్లోబల్ క్లూజ్ అయితే దొరుకుతాయి బేసిక్గా. కానీ ఇప్పుడు చూడండి బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఇది చూడాల్సి వచ్చింది అంటే బ్యాంకింగ్ సెక్టర్లోకి మనీ డంప్ చేసిన బేసిక్గా. సో
దానివల్ల నేను చూడాల్సి వచ్చింది. అండ్ ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్లో చూడండి, మిగతా స్క్రిప్ట్స్ అన్నీ కూడా మంచి పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా ఇట్లానే ఉండొచ్చు, అందులో ఏదో ఒక స్క్రిప్ట్ వల్ల మన మార్కెట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సేమ్ వే. సో అన్నిటిని కంబైన్ చేసి వ్యూ ఎప్పుడు కూడా బిల్డ్ చేసుకోవద్దు, మన పొజిషన్స్ వాటి పైనే ఉండాలి. అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే ఇక్కడ డైవర్జెన్సెస్ ఉన్నాయా లేవా అనేది. సో క్లియర్ డైవర్జెన్సెస్ అనేటివి ఉన్నాయి. సో ఒక పర్సన్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ పైన వర్క్ చేయలేడు కాబట్టి ఓన్లీ థింగ్ ఈజ్, సో ఎప్పుడైనా సరే ఒక టీమ్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ కొంతమంది కొన్ని స్క్రిప్ట్స్ పైన వర్క్ చేస్తూ ఉంటే సో అట్లీస్ట్ నాలెడ్జ్ షేరింగ్ అవుతూ ఉంటుంది అండ్ కొంత బ్యాక్ టెస్టింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఠీకే, సో ఇది క్లియర్గా బేరీస్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. అండ్ సేమ్ థింగ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేసిన, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ యా, సో ఇంత ఫాల్ చూడండి, ఇంతకుముందు మీకు మల్టిపుల్ సినారియోస్ అండ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించా. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ బేరీస్ డైవర్జెన్స్ ఆర్ బుల్లీస్ డైవర్జెన్స్ పైన పర్ఫెక్ట్ అవ్వండి. అట్లీస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం పుట్ బై చేసుకోవచ్చా అంటే పర్సనల్గా నేనైతే ఎంకరేజ్ చేయను. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైనా సరే పర్సనల్గా ఇలాంటివి ఫామ్ అయినప్పుడు, ఇలాంటివి చూసినప్పుడు నేను ఇంతకుముందు స్టాక్ ఆప్షన్స్ చేసేటప్పుడు క్రెడిట్ స్ప్రెడ్స్ డిప్లాయ్ చేసి పెడుతుండే. సపోజ్ మన క్యాపిటల్ 20 lakhs అలా ఉంటే ఒక 10,000 to 15,000ని రిస్క్ చేసి మనకి అట్లీస్ట్ మళ్ళీ హ్యూజ్ గ్యాప్ పైన కూడా 10 to 15,000 రిస్క్ చేసి క్రెడిట్ స్ప్రెడ్ చేసినప్పుడు మనం అట్లీస్ట్ 1:2 ప్రాఫిట్ కింద వీటిని అయితే హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఆ వేలో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంకేది బేరీజ్ ఉంది అని చూస్తే ఏయూ బ్యాంక్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షనే ఉండింది. సో డబుల్ టాప్, ట్రిపుల్ టాప్ అన్న, డబుల్ టాప్ అన్న, వాట్ ఎవర్. సో క్లియర్ బేరీస్ డైవర్జెన్సెస్ ఉన్నాయి ఇందులో కూడా, సేమ్ వే అనమాట, సిమిలర్ వే. సో ఇట్లాంటి ప్రైస్ యాక్షన్స్ అయితే క్లియర్గా చేసి చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫెడరల్ బ్యాంక్. సో ఇది కూడా ఏంటి అంటే ప్రైస్ మనకు కనిపిస్తుంది కానీ ఇందులో కూడా బేరీస్ డైవర్జెన్సెస్ ఉన్నాయి, బట్ కన్ఫర్మేషన్స్ అనేటివి క్లియర్గా లేవు అనమాట. అది ఫామ్ అయ్యాక క్రెడిట్ స్ప్రెడ్స్ అనేటివి మనం బేసిక్గా హోల్డ్ చేసుకోవచ్చు. సో పర్సనల్గా నేను ఇంతకుముందు చేస్తూ ఉండే, ప్రజెంట్ అయితే చేయట్లేదు, మళ్ళీ చెప్తా ఉన్నాను బికాజ్ నా వల్ల ఎవరు ఇంపాక్ట్ అవ్వకూడదు కాబట్టి. టీకే, యా. అండ్ ఈ డైవర్జెన్సెస్ అట్లీస్ట్ ఇది ఎలా మోల్డ్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి, ఫ్యూచర్లో వీటిపైన బ్యాక్ టెస్ట్ చేయండి, సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ యా, నెక్స్ట్ మీకు ఫేక్ బ్రేక్ డౌన్ ఈఎంఐస్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసిన, అండ్ ఈఎంఐస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, గ్లోబల్ న్యూస్ ఎందుకు కంపేర్ చేయకూడదు, కంపేర్ చేయాల్సి వస్తే ఏ లెవెల్ వరకు చూడాలి, అండ్ సిఈలో ఓఐ ఉన్నా కూడా ఎందుకు బుల్లిష్ వెళ్ళింది ఈరోజు అంటే అందులో ఎవరు హోల్డ్ చేస్తున్నారు ఆ పొజిషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ అందులో అట్లీస్ట్ బిలో 10 rupees 10 points ఉండే ప్రీమియం, 10 ప్రీమియం ఉండే వాట్ వి కాల్స్ని హోల్డ్ చేసినా కూడా మనకి పొజిషన్స్ అనేవి చాలా హ్యూజ్గా అనిపిస్తూ ఉంటాయి. బట్ అవన్నీ జస్ట్ వాట్ వి కాల్ క్వాలిటీ కంటే క్వాంటిటీ ఎక్కువ టైప్స్ అనమాట. సో వాటిపైన ఫోకస్ చేయండి, అర్థం చేసుకోవడంలో మీకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది. యా, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ ఇన్ కేస్ మీకు ఈరోజు ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా మనం రిస్క్ రివార్డ్ అనేది లేదు, బికాజ్ ఏదైతే లెవెల్ ఉండిందో ఈ ఏరియాలోనే వచ్చింది, ఇక్కడ టార్గెట్ లేదు, 70-80 points అయితే టార్గెట్ లేదు. సో దట్ దానికి అంత మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బేరిష్ వచ్చింది, బేరిష్ దగ్గరే మనకి ఈఎంఏస్ కూడా ఉన్నాయి, బట్ ఓఐ షిఫ్ట్స్ వల్ల ఈ సిగ్నల్స్ అనేవి వచ్చి ఉంటాయి. బట్ అక్కడ ఈఎంఏస్ ఉన్నాయి కాబట్టి బుల్లిష్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ ట్రేడ్ అనేది చేయకూడదు. సో షార్ట్ సైడ్ కూడా లేదు. అండ్ సేమ్ వే ఐవ్ అప్డేటెడ్ ఇన్ మన ఎక్సెల్ ఫార్మాట్లో కూడా. సో రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ అని చెప్పేసి స్టిల్ మనం ఈ మంత్లో 562 points క్యాప్చర్ అయితే చేసినాం. యా, అండ్ ఈ ఫ్రీగా మీరు ఇండికేటర్ వాడాలనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది రెగ్యులర్గా అలీస్ బ్లూ వాడే వాళ్ళకి. అండ్ సేమ్ వే మాలానే డేటా కూడా మీకు ప్రెడిక్ట్ చేయాలి, అనాలిసిస్ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి అంటే సో మేము కోర్సెస్ అయితే ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మీ పర్సనల్గా డిఎం చేయండి, సో దట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఫార్వర్డ్ చేశాక మీకు కోర్స్ డీటెయిల్స్ అవన్నీ నచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 15 to 30 minutes అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. దాని తర్వాత విల్ డిసైడ్, ఈవెన్ మీరైనా మేమైనా. సో ఈ వేలో ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి కోర్స్ ఛాన్స్ అయితే ఉండదు. అండ్ యా, సో దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ ఇన్ కేస్ మా ఎఫర్ట్స్ మీకు కనుక యూజ్ అవుతా ఉన్నా, నచ్చుతా ఉన్నా కూడా అట్లీస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో సేమ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతూ ఉంటుంది, మాకు కూడా కొంత ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. యా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.